అందరికీ నమస్కారం. నేను మీ దేవి. 'మరదలా ప్రేమించవా' 4వ భాగం. రచయిత అంజీ సంజు గారు. అదేంటి నేను రావడంతోనే వెళ్ళిపోయాడనుకుని స్నాక్స్ తిని అద్వైత్ దగ్గరికి వెళ్ళింది. అద్వైత్ బెడ్ రెస్ట్ కానుకొని కూర్చొని ఆలోచిస్తున్నాడు. చిన్నప్పటి నుంచి పెంచుకున్న ప్రేమ ఇప్పుడు సడన్‌గా పోవాలంటే ఎలా కుదురుతుందని బాధపడతాడు. అప్పుడే అద్వి రూమ్‌లోకొచ్చింది. అలికిడి విని ఎవరని చూశాడు. అక్కడే ఉన్న అద్విని చూసి కోపం వచ్చి, "నా రూమ్‌లోకొచ్చే ముందు పర్మిషన్ తీసుకొని రావాలని తెలియదా? మళ్ళీ ఇలా నా రూమ్‌లోకొస్తే బావుండదు. వెళ్ళు బయటికి" అన్నాడు. "అదేంటి బావ అలా అంటావు? నేనెప్పుడు ఇక్కడికి వచ్చినా పర్మిషన్ అడిగే వస్తున్నానా ఇవాళ అడిగి రావడానికి" అని అన్నది. "ఇవాళే కాదు, ఇక నుంచి ఎప్పుడు పర్మిషన్ అడిగి రావడం నేర్చుకో. అలాగే తెలియని వాళ్ళతో నేను మాట్లాడనని" అన్నాడు. "బావ అలా అంటావేంటి? నేను నీకు తెలియదా" అన్నది. "నాకు తెలిసినా నీకు తెలియదు కదా! ఇంకా వెళ్తావా? నాకు పనుందన్నాడు. "బావ అది నీతో మాట్లాడాలి" అన్నది. "ప్లీజ్ బయటికి వెళ్ళు. నాకు చిరాకు రానివ్వకు. వెళ్ళు. అలాగే నేనెవరో అని తెలియనప్పుడు బావ అని పిలవాలి అనుకోకు. ఇంకో విషయం నాతో మాట్లాడకు ప్లీజ్. ఇంకా వెళ్ళు" అని అన్నాడు. "బావ" అన్నది. ఎన్ని సార్లు చెప్పాలి పో బయటికి" అని అద్విని బయటికి నెట్టి డోర్ క్లోజ్ చేసుకొని బాధపడుతున్నాడు. ఇక్కడ అద్వి కూడా బాధపడుతోంది. ఎప్పుడు తనని నెగ్లెక్ట్ చేయని తను ఇవాళ అవాయిడ్ చేయడం చాలా బాధగా ఉంది. రూమ్‌లోకి వెళ్లి ఏడుస్తూ నిద్రపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత సత్య గారు మాట్లాడుతూ, "రేపు అద్వైత్ యూఎస్ వెళ్తున్నాడు. అలాగే వాడితో పాటు నేను వెళ్తున్నా" అన్నారు. "మీరెందుకండి?" అన్నారు లలిత గారు. ప్రశాంతంగా కొన్ని రోజులు అలా తిరిగి వస్తానన్నారు. "బావ నీకీ మధ్య సెగలు బాగా ఎక్కువయ్యాయి" అన్నారు జయరాం గారు. "నువ్వేమైనా అనుకో బావ. నేను వెళ్తున్నాను. కన్నా, రఘు వస్తున్నారు. ఇద్దరూ కలిసి షాపింగ్‌కి వెళ్లి ఏమైనా కావాలంటే తీసుకోండని" కార్డ్ అద్వైత్ చేతిలో పెట్టారు. "ఇప్పుడు ఏం వద్దు మామ" అన్నాడు. "అక్కడ ఎప్పుడు ఏ అవసరం ఉంటుందో తెలీదు కదా! తీసుకో అలాగే వెళ్లి ఏం కావాలో తీసుకోండి. నేను టికెట్స్ బుక్ చేశాను. రేపు భోజనం చేసిన తర్వాత వెళ్ళాలి. నువ్వు అన్నీ సర్దుకో" అన్నారు. లలిత గారు అద్వైత్ నగ్ చేసుకొని, "కొన్ని రోజులు ఉండొచ్చు కదా కన్నా" అన్నారు. "అత్త ప్లీజ్ నువ్విలా ఉంటే నేను వెళ్ళలేనన్నాడు." "వద్దు నాన్న వెళ్ళు. నువ్వు ప్రయోజకుడు అవ్వాలి" అన్నారు. అన్నాడు. అప్పుడే రఘు రావడంతో "వెళ్ళిరండి ఇద్దరు" అన్నారు. "ఎలాగో వెళ్తున్నారు కదా! అద్విని డ్రాప్ చేయండన్నారు" జయరాం గారు. "నేను డ్రాప్ చేస్తానులే బావ. వాళ్ళు బైక్‌లో వెళ్తున్నారు. ఎలా తీసుకొని వెళ్తారు" అన్నారు. అద్వైత్, రఘు షాపింగ్‌కి వెళ్లారు. సత్యగారు, "లలిత వాడికి ఏమైనా చేసి పెట్టు పచ్చళ్ళు అవన్నీ. పద అద్వి" అని కారు తీశారు. "డాడ్ బావ నాతో మాట్లాడలేదన్నది. ఇప్పుడు వాడితో నీకేంటి పని" అన్నారు. "అది కాదు" అన్నది అద్వి. "ఏది కాదు? ముందు చదువు మీద దృష్టి పెట్టు. దిగు కాలేజొచ్చిందన్నారు. అద్వి సైలెంట్‌గా దిగి వెళ్ళింది. సత్యగారు అద్విని చూస్తూ, "నువ్వు తెలిసి చేసినా, తెలియక చేసినా వాడి మనసుని విరిచేశావు తల్లీ. ఎప్పటికి మామూలవుతాడో" అనుకున్నారు. అద్వైత్, రఘు వాళ్ళకు అవసరమైనవి తీసుకొని ఇంటికి వెళ్లారు. భోజనం చేసి తన లగేజ్ సర్దుకున్నాడు అద్వైత్. లలిత గారి దగ్గరికొచ్చి, "అత్త, మామ బట్టలు కూడా సర్దు" అన్నాడు. "నిజంగా వస్తున్నారా మీ మామ" అన్నారు. "అవునత్తా" అన్నాడు. "సరేలే నైట్‌కి సర్దుతాను" అన్నారు. "ఓకే అత్త" అని నాని దగ్గరికి వెళ్ళాడు. అలా ఈవినింగ్ అయిన తర్వాత అద్విని తీసుకొనొచ్చారు సత్యగారు. సత్యగారు, జయరాం గారు ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత, "బావ నువ్వు నిజంగా వెళ్తున్నావా" అన్నారు. "అవును బావ. నాకు కన్నాతో కొన్ని రోజులు టైమ్ స్పెండ్ చేయాలని ఉంది. ప్లీజ్" అన్నారు. "సరే నీ ఇష్టం" అన్నారు జయరాం గారు. "అద్విని కూడా తీసుకొని వెళ్ళు. సత్య మళ్ళీ కొన్ని రోజులు పోతే పరీక్షలని ఖాళీ ఉండదు కదా" అన్నారు సుభద్ర గారు. "అవసరం లేదు. నేను నా అల్లుడు మాత్రం ఎంజాయ్ చేయాలని" "లలిత నా బ్యాగ్ సర్దావా" అని అన్నారు. తిన్న తర్వాత సర్దుతాను" అన్నారు. "సరే రండి తిందామని" అన్నారు. అందరూ భోజనం చేసి ఎవరి రూమ్‌కి వాళ్ళు వెళ్ళిపోయారు. లలిత గారు సత్యగారిని చూసి, "మీరు నిజంగానే వెళ్తున్నారా?" అన్నారు. "అవును. మరి బేబీని కూడా తీసుకొని వెళ్ళొచ్చు కదా" అన్నారు. "చూడు లల్లి నీకొక్కటి చెప్తాను గుర్తుపెట్టుకో. నీకన్నాని నీ బేబీ అంటే పిచ్చి. ఆ విషయం నీకు తెలుసు కదా" అన్నారు. ఇంట్లో అందరికీ తెలుసు" అన్నారు. "ఒకవేళ పెళ్లి టైంకి బేబీకి ఇష్టం లేదంటే" అని అన్నారు సత్యగారు. "అలా ఎందుకంటున్నారండి? దానికిష్టం లేకుండా ఎందుకుంటుంది" అన్నారు. "మనకి ఇష్టం ఉంది అని బేబీకి ఇష్టం ఉండాలని లేదు లల్లి. ఒకవేళ పెళ్లి టైంకి ఇష్టం లేదు అని అంటే అప్పుడు వాడెంత బాధపడతాడో చెప్పు. ఇప్పటినుంచే అది అలవాటు చేయాలి" అన్నారు. "అది కాదు" అన్నారు లలిత గారు. "ప్లీజ్ లల్లి వాడిని బాధపెట్టేది నా కూతురైనా సరే నాకు ఇష్టం ఉండదు. అది నీకు తెలుసు. వాడిని కొన్ని రోజులు వదిలేయి. పెళ్లి టైంకి ఇద్దరికీ ఇష్టమైతేనే చేద్దాం. ఒకవేళ బేబీకి ఇష్టం లేకపోతే ఫోర్స్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇష్టం లేని పెళ్లి వాళ్ళిద్దరూ అడ్జస్ట్ అవ్వలేరు" అని అన్నారు. సరే మీ ఇష్టమండి. ఎలా అంటే అలా" అన్నారు. "నాకు నాకన్నా హ్యాపీనెస్సే కావాలి" అన్నారు. "సరే బ్యాగ్ సర్దు" అన్నారు. లలిత గారు డల్‌గా ఉండడం చూసి, "పోనీ నువ్వు వస్తావా? మళ్ళీ హనీమూన్‌కి వెళ్దాం" అన్నారు. "ఛీ పో సత్య నువ్వు మరీను" అన్నారు లలిత గారు సిగ్గుపడుతూ. సత్య గారు లలిత గారిని హగ్ చేసుకొని నుదుట ముద్దు పెడుతూ, "జాగ్రత్తరా" అన్నారు. "సరే మీరు పడుకోండి" అన్నారు. "నువ్వు బ్యాగ్ సర్దిరా నీతో పనుంది" అన్నారు.
సరే అని బ్యాగ్ సర్ది పక్కన పెట్టేసి లైట్ ఆఫ్ చేసి వచ్చారు లలిత గారు. సత్య గారు ఆవిడని హగ్ చేసుకొని "లవ్ యూ లల్లి" అన్నారు. "లవ్ యూ సత్య" అన్నారు. సత్య గారు లలిత గారిని వదిలి నుదుట మీద ముద్దు పెట్టుకొని, కళ్ళ మీద అలాగే బుగ్గల మీద లాస్ట్‌కి పెదాలందుకొని ముద్దు పెడుతున్నారు. ఎప్పటికో ఇద్దరు వేరుపడి లలిత గారు ఊపిరి తీసుకుంటున్నారు. సత్య గారు కంఠం మీద ముద్దులు పెడుతున్నారు. "సత్య ఏంటిది?" అన్నారు. "ఏమైందిప్పుడు?" అని అన్నారు. "నీకు పెళ్ళిడికొచ్చిన కూతురుంది. ఇప్పుడు రొమాన్స్ అవసరమా?" అన్నారు. "రొమాన్స్‌కి ఏజ్‌తో పనిలేదు బంగారం" అన్నారు ఆవిడని అనునయిస్తూ. ఇక్కడ అద్వైత్ చాలా బాధపడుతున్నాడు. "ఎందుకమ్ము ఇలా చేస్తున్నావు? నీకు నేనంటే అంత కోపమా? నేనెప్పుడు నిన్ను ప్రేమగా చూసుకున్నా కానీ, దానివల్ల నువ్వు ఇంతలా ఇబ్బంది పడుతున్నావని అనుకోలేదురా! ఇంకెప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టనమ్ము." "హహ! అమ్ము అంటే నీకు నచ్చదు కదా! ఇంకా ఎప్పుడూ అలా పిలవనురా! ఇంక నీతో మాట్లాడాలి అని కూడా అనుకోవడం లేదు. నీకు దూరంగానే ఉంటాను. నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. సారీ తల్లి. ఇందాక బయటికి తోసేశాను కదా!" అనుకున్నాడు బాధగా. ఇక్కడ అద్వి కూడా ఆలోచిస్తూ ఉంది. బావ ఎప్పుడు షాపింగ్‌కి వెళ్ళినా నాకేదో ఒకటి తీసుకొనొస్తాడు కానీ, ఇవాళ ఏమీ తీసుకొని రాలేదు. కనీసం నాతో మాట్లాడాలని కూడా అనుకోవడం లేదు. ఎందుకు నన్ను దూరం పెడుతున్నాడు? బావ ఎప్పుడు వచ్చినా బయటికి తీసుకొని వెళ్ళేవాడు కదా! మరి ఏది కావాలంటే అదే కొనిపెట్టేవాడు. ఇప్పుడు తన రూమ్‌కి డోర్ కొట్టి వెళ్ళినా, "నువ్వు పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు" అని అనేవాడు. కానీ, ఇవాళ నువ్వు నా రూమ్‌లోకి వస్తే పర్మిషన్ అడిగి రావాలంటున్నాడు. అసలు నాతో ఇలా మాట్లాడకని అంటున్నాడు. ఎందుకు అంత కోపం బావకి? నేనన్న మాటలకి ఫీలయ్యాడనుకుంటా. అయినా నేను సారీ చెప్పాలనుకుంటే మాట్లాడను అంటున్నాడు. డాడ్ కూడా దూరంగా ఉండేలా చేస్తున్నాడనుకుని బాధపడుతూ నిద్రపోయింది. ఎవరి ఆలోచనలో వాళ్ళు నిద్రపోయారు. నెక్స్ట్ డే మార్నింగ్ అద్వైత్ లేచి ఫ్రెష్ అయ్యి హాల్‌లో కూర్చున్నాడు. సుభద్ర గారు అద్వైత్ పక్కన కూర్చొని, "కన్నా జాగ్రత్త నాన్న" అన్నారు. "సరే నాని, నేను జాగ్రత్తగానే ఉంటాను. అయినా మామ వస్తున్నాడు కదా" అన్నాడు. "ఎన్ని రోజులుంటారు కన్నా? కొన్ని రోజుల్లో మళ్ళీ వచ్చేస్తారు కదా" అన్నారు. సరే నాని, నేను జాగ్రత్తగానే ఉంటానన్నాడు. అలా ఇద్దరు మాట్లాడుతున్నారు. అప్పుడే అక్కడికొచ్చిన సత్యగారు, "ఏంటి కన్నా అప్పుడే రెడీ అయిపోయావు" అన్నారు. "నథింగ్ మామ" అన్నాడు. "సరే తిన్నావా?" "లేదు మామ, ఇంకా కాఫీ కూడా ఇవ్వలేదన్నాడు." "అయ్యో లల్లి" అన్నారు సత్యగారు. "ఏంటి?" అన్నారు. "కాఫీ లల్లి" అన్నారు. "తెస్తున్నా." అందరికీ కాఫీ తీసుకొని వచ్చారు. అందరూ కాఫీ తాగుతున్నారు. అప్పుడే అద్వి వచ్చింది. "జయరాం గారు, బేబీ దా వచ్చి కూర్చో" అన్నారు. అద్వి కూర్చున్న తర్వాత, "ఇవాళ కాలేజ్‌కి వెళ్ళకు" అన్నారు. "ఎందుకు? ఏం పనుంది ఇంట్లో?" అన్నారు సత్యగారు. "మీరు వెళ్తున్నారు కదరా! సెండ్ ఆఫ్ ఇవ్వాలి" అని అన్నారు. "ఏం అవసరం లేదులే, కాలేజ్‌కి వెళ్తుంది తను" అని అన్నారు. "ఏమవుతుందిరా? నీకు ప్రతీదీ ఇలా మాట్లాడుతున్నావు" అన్నారు జయరాం గారు. "ఏం అవ్వడం లేదు ప్రతిదానికి. కాలేజ్ మానేస్తే ఏం చదువుతుందది" అని అన్నారు. "సరేలే అద్వైత్ తనని డ్రాప్ చెయ్యి" అన్నారు. "నువ్వేం చేసుకున్నావు" అన్నారు సత్యగారు. నేను ఫ్రీయే" అన్నారు. "అప్పుడు నువ్వే వెళ్ళి డ్రాప్ చెయ్యి" అన్నారు. "ఉష్ నీతో వేగలేకపోతున్నారా?" "సరేలే బేబీ వెళ్లి రెడీ అయ్యిరా" అన్నారు. "సరే మావయ్య" అని వెళ్ళింది. అద్వి రెడీ అయ్యి వచ్చిన తర్వాత అందరూ టిఫిన్ చేశారు. సత్యగారు అద్విని దగ్గరికి పిలిచి, "రోజు కాలేజ్‌కి వెళ్ళు. అలాగే మావయ్య తీసుకొని వెళ్తాడు. ఎవరు ఎలాంటి వాళ్ళని తెలుసుకొని మాట్లాడన్నారు." "సరే" అన్నది. ఇంక వెళ్ళు, మేము ఆఫ్టర్‌నూన్ యూఎస్ వెళ్తున్నాం" అన్నారు. "ఓకే డాడ్" అన్నది. అద్వైత్ ఏమన్నా మాట్లాడతాడనే చూస్తోంది అద్వి. కానీ తను సైలెంట్‌గా ఫోన్ చూసుకుంటున్నాడు. అద్వైత్ తాతయ్య అయిన రాఘవరావు గారు, "కన్నా తల్లితో మాట్లాడు" అని అన్నారు. నైట్ మాట్లాడాను తాతయ్య" అన్నాడు. "హోమ్ వెళ్ళి వస్తాను" అని ఆయన చెప్పు అని అన్నారు సుభద్ర గారు. సరే ఓకే బాయ్ అద్వి" అన్నాడు. "ఏంట్రా బాయ్ ఎప్పుడు ఇంత సోది చెప్తావు? ఇప్పుడేంటిలా బాయ్ అంటున్నావు" అన్నారు. "తను ఇన్ని రోజులు చిన్నపిల్ల. ఇప్పుడు కాదు నాని, ఎవరు ఏంటని తను తెలుసుకుంటుంది. మళ్ళీ నేను చెప్పాలా" అన్నాడు. "అదేంటి కన్నా" అన్నారు సుభద్ర గారు. "మ్యాటర్ ఎక్కడికో వెళ్తుందని అత్తయ్య కాలేజ్‌కి టైమవుతోంది వెళ్ళనివ్వండి" అన్నారు. "సరేలే వెళ్ళండి" అన్నారు. జయరాం గారు, అద్వి ఇద్దరూ కలిసి వెళ్లారు. అద్వైత్ అక్కడే వాళ్ళ అత్త పక్కన కూర్చొని మాట్లాడుతున్నాడు. "కన్నా రఘుకి ఫోన్ చెయ్" అన్నారు. సరే అని ఫోన్ చేశాడు. చెప్పు అది అన్నాడు రఘు. "అది నీ ప్యాకింగ్ కంప్లీట్ అయిందా" అన్నాడు. అయింది. భోజనం చేసిన తర్వాత డాడ్ డ్రాప్ చేస్తారన్నాడు. ఓకే అని పెట్టేసి సత్య గారికి చెప్పాడు. "సరే కన్నా మనం కూడా తిన్న తర్వాత వెళ్దాం. అలాగే నువ్వు వెళ్లి రెస్ట్ తీసుకో కాసేపు" అన్నారు. సరే అని పైకి వెళ్ళాడు. అద్వైత్ వెళ్లి పడుకున్నాడు. జయరాం గారు అద్విని కాలేజ్‌లో డ్రాప్ చేసి ఇంటికొచ్చారు. అద్వి క్లాస్‌కి వెళ్ళింది. తన ఫ్రెండ్ అయిన దేవి, "ఏంటే మీ బావ కాలేజ్‌కి రావడం లేదన్నది." "నీకెందుకు?" అన్నది అద్వి. "అంటే వస్తే అప్పుడప్పుడు లైన్ వేసుకునేదాన్ని" అన్నది. "నువ్వేంటి? నీ ఏజ్ ఏంటన్నది అద్వి. "నాకు చిన్నప్పటి నుంచి మీ బావ అంటే చాలా ఇష్టం" అన్నది. "వాట్?" అనింది. "అవును, మీ బావ హీరోలా ఉంటాడు తను చేసే పనులు. కానీ ఇంకా ఏదైనా నాకు మీ బావని పెళ్లి చేసుకోవాలని కోరిక" అన్నది. అద్వి కోపంగా దేవిని ఒక్కడు పీకి, "మళ్ళీ మా బావ గురించి
నువ్వు మాట్లాడితే చంపేస్తాను అన్నది. అదేంటే మీ బావంటే నీకిష్టం లేదు కదా! ఇప్పుడేంటి ఇలా కొత్తగా అని అన్నదామె. అప్పుడు అద్వి ఆలోచిస్తోంది. నిజమే కదా! అని వాడి గురించి నాకెందుకు అని అనుకుంది. చూడద్వి, నీకు ఇష్టం ఉన్నా లేకున్నా నాకు తనంటే చాలా ఇష్టం. నీకిష్టం ఉన్నా లేకున్నా మళ్ళీ తను కలిస్తే నేను నా ప్రేమను చెప్తాను. తనకి నచ్చితే ఇంట్లో ఒప్పించి మరి పెళ్లి కూడా చేసుకుంటాను. నీకు అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. అయినా నువ్వు ఆ దినేష్ గాడితో తిరుగుతున్నావు కదా అన్నది. ఇంకా ఏంటి నీ బాధ అన్నది రెక్లెస్‌గా అంది దేవి. అద్వికి దేవి అలా మాట్లాడేసరికి చాలా బాధగా అనిపించింది. క్యాంటీన్‌కి వెళ్ళింది. దినేష్ వచ్చి అద్వి పక్కనే కూర్చొని ఏమైంది అద్వి అని అన్నాడు. దినేష్‌ని చూడగానే ఇందాక దేవి అన్న మాటలే తనకి గుర్తు రావడంతో ప్లీజ్ నాకు కాస్త దూరంగా ఉంటావా అని అన్నది. ఏమైంది అని అన్నాడు దినేష్. ఏం లేదు. ఒక అమ్మాయి ఇలా అబ్బాయితో మాట్లాడితే చూసే వాళ్ళకి బాగోదు ప్లీజ్. నాకు కాస్త దూరంగా ఉండు నువ్వు. నాతో మాట్లాడాలని చూస్తే బాగోదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దినేష్‌కి కోపం వచ్చింది. ఏంటిది నాటకాలు చేస్తోంది. ఏదో ఒక రోజు నాకు దొరుకుతావు. అప్పుడు చెప్తా అని అంటూ క్లాస్‌కి వెళ్ళిపోతాడు. అద్వైత్ ఇంట్లో అందరికీ బాయ్ చెప్పి కార్ ఎక్కాడు. సత్యగారు కూడా లలిత గారికి బాయ్ చెప్పి కార్ ఎక్కారు. జయరాం గారు ఇద్దరిని తీసుకొని వెళ్లారు ఎయిర్‌పోర్ట్‌లో డ్రాప్ చేయడానికి. ఇక్కడ రఘు కూడా వాళ్ళ నాన్నతో కలిసి వెళ్ళాడు. ఇక్కడ సత్యగారు, అద్వైత్, రఘు ముగ్గురు కలిసి ఎయిర్‌పోర్ట్‌లో కలిశారు. జయరాం గారు, రఘు వాళ్ళ నాన్నగారు వచ్చారు సెండ్ ఆఫ్ ఇవ్వడం కోసం. వీళ్ళకి ఫార్మాలిటీస్ అన్నీ కూడా పూర్తయిన తర్వాత అందరూ కాసేపు కూర్చున్నారు. అనౌన్స్‌మెంట్ రావడంతో బాయ్ చెప్పి వెళ్లి ఫ్లైట్ ఎక్కారు. సత్యగారు అద్వైత్ చెయ్యి పట్టుకున్నారు. నేను ఫీల్ అవ్వడం లేదు మామ అన్నాడు. అన్నారు. ముగ్గురు కలిసి నెక్స్ట్ డే ఈవినింగ్‌కి యూఎస్ వెళ్లారు. అక్కడ వాళ్ళ ఫ్రెండ్ కార్ తీసుకొని రావడం. ముగ్గురు కార్ ఎక్కి వాళ్ళ ఫ్లాట్‌కి వెళ్లారు. అతను బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు. అద్వైత్, రఘు ఎవరి రూమ్‌కి వాళ్ళు వెళ్లారు. సత్యగారు వేరే రూమ్‌లోకి వెళ్లారు. ముగ్గురు ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత అద్వైత్ ఫుడ్ ఆర్డర్ పెట్టడంతో తినేసి కాసేపు మాట్లాడుకున్నారు. అద్వైత్ పడుకోవడం కోసం వెళ్ళాడు. సత్యగారు కాసేపు ఆగిన తర్వాత అద్వైత్ రూమ్‌లోకి వెళ్లారు. అద్వైత్ అద్వి పిక్స్‌ని చూసి బాధపడుతూ ఉన్నాడు. అది చూసిన సత్యగారు అద్వైత్‌ని దగ్గరకు తీసుకొని కన్నా ఏంట్రా ఇది అని అన్నారు. నేను బాగున్నాను మామ అని అన్నాడు. ఏం బాగున్నావురా? ఇలా నువ్వు బాధపడతావని నిన్ను వదిలి ఉండలేక నేను కూడా నీతో పాటే వచ్చానిక్కడికి అని అన్నారు. నాకు అది బాగా గుర్తొస్తోంది మామ అని అన్నాడు. మనమలా బయటికి వెళ్దాం పద అన్నారు. వద్దు అన్నాడు. నో పద వెళ్దాం. రఘుని లేపనా అన్నారు. వద్దు వాడికి నిద్ర డిస్టర్బ్ అవుతుంది అని అన్నాడు. సరే పద వెళ్దామని ఇద్దరూ కలిసి బయటికి వచ్చారు. అక్కడ ఉన్న బైక్ తీసుకొని వచ్చాడు సత్యగారు. మామ నేను డ్రైవ్ చేస్తానని అన్నాడు. వద్దు నువ్వెక్కు అని అన్నారు. సరే అని అద్వైత్ ఎక్కి కూర్చున్నాడు. ఇద్దరూ కలిసి అలా తిరుగుతూ ఉన్నారు. సత్యగారు అద్వైత్‌ని తన ఆలోచనల నుంచి బయటికి వచ్చేలాగా చేశారు. ఇద్దరూ కలిసి చిన్న పిల్లల్లా అల్లరి చేసి ఎప్పటికో వచ్చారు. ఎవరి రూమ్‌కి వాళ్ళు వెళ్ళిన తర్వాత అలసిపోయి నిద్రపోయారు. ఇక్కడ అద్వి కాలేజ్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత సైలెంట్‌గా తన రూమ్‌లోకి వెళ్ళిపోయింది. బావ ఏంటి ఫోన్ కూడా చేయలేదు అని చూస్తూ ఉంది. ఎప్పుడు చేస్తాడా అని. హ్మ్. అద్వైత్ ఇంక తనకి కాల్ చెయ్యడు అని ఆమెకు అర్థం అవ్వలేదు మేడంకి. చూద్దాం మరి. అలా ఫోన్ కోసం చూస్తూ ఎప్పటికో నిద్రపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి తన ఫోన్‌ని చూసుకుంది. అద్వైత్ మెసేజ్ అయినా చేశాడేమోనని. కానీ ఫోన్‌లో ఎలాంటి మెసేజు లేదు. అనుకుని ఫోన్ పక్కన పెట్టేసి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళింది. సుభద్ర గారు అద్విని చూసి ఏంటే అలా ఉన్నావు అని అన్నారు. ఏం లేదు అమ్మమ్మ అని అన్నది. సరేలే వెళ్ళి కాఫీ తాగు అన్నారు. అని కిచెన్‌లోకి వెళ్ళి కాఫీ చేసుకొనొచ్చింది. సుభద్ర గారికి ఇచ్చి తను కూడా తీసుకొని తాగుతూ ఉంది. లలిత గారు వచ్చి చూసి ఏంటివాళ వింత అని అన్నారు. మా అన్నదద్వి. ఆహా! ఎప్పుడూ ఇలా నువ్వు కాఫీ పెట్టావంటే అది వింతే కదా అన్నారు. లలిత ఏంటి పొద్దున్నే దాన్నంటున్నావు? వెళ్ళు వెళ్ళి టిఫిన్ ప్రిపేర్ చెయ్యి. మీ వదిన పూజ చేస్తోందని అన్నారు. సరే అని కిచెన్‌లోకి వెళ్లారు. టిఫిన్ ప్రిపేర్ చేసి టేబుల్ మీద పెట్టారు. జయరాం గారు, రాఘవ గారు రావడంతో అందరూ కలిసి టిఫిన్ చేశారు. జయరాం గారు తల్లి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రా పో. కాలేజ్‌లో నిన్ను డ్రాప్ చేస్తాను అని అన్నారు. సరే అని అంటూ పైకి వెళ్ళింది. ఇక్కడ రఘు మార్నింగ్ లేచి చూస్తే ఇద్దరూ లేవలేదు. అంటే నైట్ బయటికి వెళ్లారని అర్థం చేసుకున్న రఘు ఇల్లు క్లీన్ చేసి కాఫీ పెట్టుకొని తను తాగి టిఫిన్ చేసి టేబుల్ మీద పెట్టి ఇద్దరికీ కాఫీ పెట్టుకొని తీసుకొని వెళ్ళి ముందు సత్యగారికిచ్చారు. థాంక్స్ నాన్న అన్నారు. ఇట్స్ ఓకే అంకుల్
ఫ్రెష్ అయ్యి రండి, టిఫిన్ చేద్దామని అన్నాడు రఘు. అద్వైత్ దగ్గరికి వెళ్ళి, రేయ్ లేవరా, ఏంటి ఇంతసేపు, లే అని అన్నాడు. లేస్తున్నా అని లేచి కూర్చొని కాఫీ తీసుకొని థ్యాంక్స్ రా అని అన్నాడు. సర్లే, తమరు ఫ్రెష్ అయ్యి వస్తే టిఫిన్ చేద్దామని అన్నాడు రఘు. సరే అని అంటూ కాఫీ తాగి కప్పిచ్చి వెళ్ళాడు సత్యగారు. అద్వైత్ ఇద్దరు వచ్చిన తర్వాత ముగ్గురు కలిసి టిఫిన్ చేసిన తర్వాత సినిమాకి వెళ్ళారు. సినిమా అయిపోయిన తర్వాత భోజనం కూడా బయటే చేసి రోడ్ల మీద తిరుగుతూ ఈవినింగ్ టైంకి ఇంటికి వచ్చారు. సత్యగారు వంట చేస్తే అద్వైత్ రఘు హెల్ప్ చేశారు. ముగ్గురు కలిసి తిన్న తర్వాత నిద్రపోయారు. అలా కాలేజ్ ఓపెన్ చేసే వరకు సత్యగారు అక్కడే ఉన్నారు. అద్వైత్ చాలా మారిపోయాడు. సత్యగారు ఉంటేనే కాస్త నవ్వుతున్నాడు, లేదా సీరియస్గా ఉంటున్నాడు. ఇక్కడ అద్వైత్ ఫోన్ చేయలేదని ఆలోచిస్తూ కాలేజ్కి వెళ్తూ వస్తూ ఉంది. సత్యగారు వెళ్లే ముందు రోజు నైట్ అద్వైత్ ఆయన ఒళ్ళో తల పెట్టుకుని, నువ్వు అప్పుడే వెళ్ళాలా మామ అని అడిగాడు. అంటే ఇంకా ఎన్ని రోజులని ఉండను ఇక్కడ కన్నా, అక్కడ డాడ్కి ఇబ్బంది అవుతుంది కదా అని అన్నారు. సరే అని అన్నాడు. అది ఒకటి చెప్పాలి నీకు అన్నాడు. ఏంటి అన్నారు. అది అద్వై బర్త్డే కోసం గిఫ్ట్ కొన్నాను, నా రూమ్లో ఉంది, ఇచ్చేయి అన్నాడు. రే నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మారవా అని అన్నారు. అద్వైత్ అవుతూ, ఫస్ట్ లవ్ కదా మామ, కొంచెం టైం పడుతుంది అని అన్నాడు. సరే నీ ఇష్టం, అలాగే ఇస్తానులే అని అన్నారు. ఇంట్లో అందరినీ అడిగానని చెప్పు అని అన్నాడు. నువ్వు ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి సరేనా అన్నారు. సరే అని అలాగే నిద్రపోయాడు అద్వైత్. నెక్స్ట్ మార్నింగ్ సత్యగారు వచ్చే రోజు అద్వైత్ రఘు ఇద్దరు కూడా ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేశారు సత్యగారిని. సత్యగారు ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకున్న తర్వాత అద్వైత్ని హక్ చేసుకుని, కన్నా నువ్వు మంచి పేరుతో తిరిగి రావాలి ఇక్కడికి, అర్థమవుతోంది కదా నీకు, 2 సంవత్సరాలు నేను నీకోసమే ఎదురు చూస్తూ ఉంటాను అన్నారు. అలాగే మామ అని అన్నాడు. డైలీ ఫోన్ చేస్తూ ఉండు, ఏ విషయమైనా సరే నాకు చెప్పడానికి ఆలోచించుకొని అన్నారు. సరే అని అన్నాడు. రే రఘు, ఇద్దరు జాగ్రత్త, అద్వైత్ని కాస్త కనిపెట్టుకొని ఉండు అన్నారు. సరే అంకుల్ అన్నాడు సత్యగారు. ఫ్లైట్ ఎక్కిన తర్వాత అద్వైత్ రఘు కాలేజ్కి వెళ్ళారు. ఫ్లైట్ దిగిన సత్యగారి కోసం జయరాం గారు వచ్చారు. సత్యగారు జయరాం గారిని హక్ చేసుకొని, హాయ్ బావా అని అన్నారు. హాయ్ సత్య, పద ఇంకా వెళ్దామని అన్నారు. ఇద్దరూ కలిసి ఇంటికి బయలుదేరారు. కథ కొనసాగుతుంది. మరి అద్వి ఇప్పుడిప్పుడే అద్వైత్ లేని లోటుని తెలుసుకుంటోంది. మరి ఇప్పటికైనా తన బావ ప్రేమ గురించి, అద్వి కూడా తనని ప్రేమిస్తున్న సంగతి గురించి తెలుసుకుంటుందా? మరో పక్క దినేష్ ఎలాంటి వాడో అద్వికి అర్థమవుతుందా? మరి అద్వైత్ నిజంగానే అద్విని మర్చిపోయి ఇంకొకరిని తన జీవితంలోకి ఆహ్వానిస్తాడా? అప్పుడు అద్వి పరిస్థితి ఏంటి? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.